హలో! హాయ్ అండి అందరికీ. ఇవాళ వచ్చేసి చికెన్ ఫ్రై అండి. ఈ చికెన్ ఫ్రై ఎలా చేయాలి? ఎలా చేస్తే బావుంటుంది? అండ్ ఎలా చేస్తే బాగా తింటారు? ఈ ప్రాసెస్ అయితే చెప్తానండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ కూడా ఏమేమి కావాలి? ఎలా చేసుకోవాలి? అని అన్ని వివరంగా చెప్తానండి. ఎవరైతే ఫస్ట్ టైం నా యూట్యూబ్ ఛానల్ అయితే చూస్తున్నారో, నా వీడియోస్ అయితే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకండి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ 1 kg ఆఫ్ చికెన్ అయితే తీసుకోండి. ఈ చికెన్ అనేది బాగా వాష్ చేసుకొని తీసుకోండి. నేనైతే ఆల్రెడీ వాష్ చేసి మీకు చూపిస్తున్నాను. మీరు కూడా ఇలానే వాష్ చేసుకోండి. ఫస్ట్ అయితే ఒక కుక్కర్ అయితే తీసుకోండి. అందులో 1 kg ఆఫ్ చికెన్ అనేది యాడ్ చేసేసి, అందులో 1 స్పూన్ ఆఫ్ పసుపు యాడ్ చేసేసుకొని, 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ అనేది యాడ్ చేసుకొని, అండ్ 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని దానికి కుక్కర్ మూత అయితే పెట్టుకోండి. పెట్టుకొని గ్యాస్ పైన అయితే పెట్టుకోండి. ఇది సిమ్లోనే పెట్టుకోండి, హైలో అయితే పెట్టుకోవద్దండి. ఓకే. నేనైతే 2 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకున్నానండి చికెన్ ఉడకడానికి. మీరు కూడా 2 విజిల్స్ అయితే పెట్టుకోండి. మరీ మెత్తగా అవ్వద్దు, మరీ గట్టిగా ఉండద్దు. తినేలాగా ఉండాలి. దాని తర్వాత వచ్చేసి ఫస్ట్ ఒక మిక్సీ జార్ అనేది తీసుకున్నానండి. ఆ మిక్సీ జార్లో బిర్యానీ ఆకులు ఒకటే తీసుకున్నాను, దాన్ని మధ్యలో కట్ చేసుకున్నాను. అండ్ ఒక 4 to 5 ఎల్లుల్లిపాయలు తీసుకున్నాను. నెక్స్ట్ తర్వాత ఇందులో 2 వచ్చేసి దాల్చిన చెక్క తీసుకున్నానండి. నెక్స్ట్ ఒకటంతా వచ్చేసి అనాస పువ్వు అనేది తీసుకున్నాను. ఇందులో వచ్చేసి మిరియాలు అయితే తీసుకున్నానండి. ఎక్కువైతే వేసుకోకండి, జస్ట్ ఒక 3-4 అయితే వేసుకోండి. నెక్స్ట్ నేను ఇక్కడ జాపత్రి అయితే తీసుకున్నానండి. అది కూడా కొద్దిగా వేసుకోండి. నెక్స్ట్ మెంతాకు కూడా కొద్దిగా అయితే వేసుకోండి. నెక్స్ట్ జీరా అండి, అది కూడా కొద్దిగా అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ పచ్చిమిర్చి వచ్చేసి నేనైతే ఇక్కడ ఒక 6 to 7 పచ్చిమిర్చిస్ అయితే తీసుకున్నానండి. అండ్ టమోటాస్ వచ్చేసి 4 టమోటాస్ అయితే తీసుకున్నాను. దాన్ని నేను పీసెస్గా అయితే కట్ చేసుకొని మిక్సీ జార్లో అనేది యాడ్ చేసుకుంటున్నాను. మీరు కూడా 4 or 3 అలా టమోటాస్ అయితే తీసుకొని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ కొత్తిమీర యాడ్ చేస్తున్నానండి. ఈ కొత్తిమీర అనేది బాగా వాష్ చేసుకోండి. చిన్న చిన్న రాళ్ళు అయితే ఉంటాయి ఇందులో. అవి మనకు కనిపించవు. నీట్గా అయితే వాష్ చేసుకొని తీసుకోండి. నెక్స్ట్ కొద్దిగా పుదీనా అయితే తీసుకోండి. ఇవన్నీ మిక్సీ అయితే పట్టుకున్నానండి. పట్టుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను. ఇలా బాగా మెత్తగా పట్టుకోవాలి. ఏదైతే వీడియోలో చూపిస్తున్నానో అలాగైతే చేసుకోవాలి. ఇప్పుడైతే నేను ఆల్రెడీ కుక్కర్లో ఉడకబెట్టుకున్నాను చూడండి చికెన్ అనేది. అదే అనేది ఒక చిన్న బౌల్లో అయితే యాడ్ చేసుకున్నాను. మీరు కూడా కుక్కర్లో వాటర్ ఏదైనా ఉంటే అవి పక్కకు తీసుకొని అందులో చికెన్ అయితే ఒక గిన్నెలో అయితే వేసుకోండి. ఏదైతే మిక్సీ పట్టుకున్నానో ఇప్పుడు దాకా అది అనేది కొంచెం క్వాంటిటీ అయితే ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ అయితే నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నానండి. మీ టేస్ట్ని బట్టి మీరు కూడా అలానే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కారం అండి. ఇది 1 స్పూన్ ఆర్ 1.5 స్పూన్ అయితే యాడ్ చేసుకోండి. ఎక్కువైతే యాడ్ చేసుకోకండి, ఎందుకంటే ఇది 1 kg ఆఫ్ చికెన్ మాత్రమే. ఏదైతే మనం ఇంగ్రీడియంట్స్ అనేవి ఇందులో యాడ్ చేసుకున్నామో బాగా మసాలా అనేది ఇందులో పట్టాలి. అందుకోసమే మేమైతే వీడియో చూపిస్తున్నాను. ఇలా ఇప్పుడు చూపించినట్టు బాగా అప్లై చేసుకొని పెట్టుకోండి. గరం మసాలా ఇందులో ఒక 1/2 స్పూన్ మాత్రమే గరం మసాలా అయితే యాడ్ చేసుకోండి, ఎక్కువైతే యాడ్ చేసుకోకండి. నెక్స్ట్ చికెన్ మసాలా. చికెన్ మసాలా కూడా మీకు నచ్చిన క్వాంటిటీ మాత్రమే యాడ్ చేసుకోండి, మరి ఎక్కువైతే యాడ్ చేసుకోకండి. ఇది కూడా యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి, ఎందుకంటే మసాలా అనేది బాగా పట్టుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనికైతే క్యాప్ అయితే మూసుకొని ఒక 1 hour దాకా అలా సైడ్కి అయితే ఉంచుకోండి. క్యాప్ అయితే ఓపెన్ చేశాక ఏదైతే మనం చికెన్ కలుపుకొని పెట్టుకున్నాం కదా, అందులో అయితే 1 లెమన్ అయితే పిండుకుంటున్నానండి. మీకు ఇక్కడైతే చూపించినట్టు విధంగా హాఫ్ పీస్ అయితే కట్ చేసుకొని ఇందులో ఆ 1 లెమన్ అనేది పిండుకుంటున్నాను. అది పిండుకున్న తర్వాత మళ్ళీ క్యాప్ క్లోజ్ చేసుకొని జస్ట్ ఒక 15 minutes అలాగా పెట్టుకోండి. తర్వాత ఒక ప్యాన్ అయితే పెట్టుకొని గ్యాస్ పైన ప్రాసెస్ అయితే ఇప్పుడైతే చూపిస్తానండి. ఇందులో నేను 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో మనము
కొద్దిగా కరివేపాకండి అండ్ 2 or 3 పచ్చిమిర్చీస్. సో ఇవైతే యాడ్ చేసుకోవాలి ఆ కొద్ది నూనెలోనే. సో ఇదైతే జస్ట్ ఒక 20 సెకండ్స్ దాకా ఆయిల్ అనేది అలా 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 అనేసి తర్వాత ఒక ప్లేట్లో అయితే సర్వ్ చేసుకోవాలండి. నేను ఏదైతే వీడియోలో చూపిస్తున్నానో అలా ఎక్కువసేపు అయితే పెట్టకండి. సో అలానే జస్ట్ ఒక 20 సెకండ్స్ తర్వాతకు అలా ప్లేట్లో అయితే సర్వ్ చేసుకోండి. మనం ఆల్రెడీ చికెన్ అయితే ఇప్పుడు ఆయిల్ అయితే పోసాం కదండి ఇప్పటిదాకా. సో అదే ఆయిల్లో చికెన్ అనేది యాడ్ చేసుకున్నాను. సో చికెన్ అనేది యాడ్ చేసుకొని దానికైతే క్యాప్ అయితే మూసుకుంటున్నానండి. సో ఇలాగ ఒక 5 మినిట్స్ అలానే పెట్టుకొని తర్వాతకైతే చూసుకోండి. ప్రాసెస్ అయితే ఇంకా చికెన్ అయితే రెడీ అయిపోతుంది. ఇది చికెన్ ఫ్రై అండి. సో చాలా టేస్టీగా ఉంటుంది. కొత్తగా ట్రై చేయాలనుకున్న వాళ్ళు ఇలా అయితే ట్రై చేయండి. చాలా చాలా టేస్ట్గా ఉంది. మీకు నచ్చినట్లయితే ఈ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్లీజ్ మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.